హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నీట్ యూజీ 2025 ఆస్పిరెంట్స్కి ఎగ్జామినేషన్కి ఎగ్జాక్ట్లీ ఒక 1 మంత్ టైం ఉంది. ఎలా ఉన్నారు? ఎలా ప్రిపేర్ అవుతున్నారు? ఎక్కడి వరకు వచ్చింది ప్రిపరేషన్? రివిజన్ స్టార్ట్ చేశారా? ఒకవేళ స్టార్ట్ చేస్తే ఎన్నో రివిజన్ చేస్తూ ఉన్నారు? మాక్ టెస్ట్ రాస్తున్నారా? రాస్తే ఎన్ని మార్క్స్ వస్తున్నాయి? ఏ సబ్జెక్ట్లో వీక్ ఉన్నారు? సో ఇంకెక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలనుకున్నారు? ఓకేనా? ఏ సీట్ కావాలనుకున్నారు? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూసే ప్రతి ఒక్కరికి ఎంతో కొంత మోటివేట్గా ఉంటుంది. నాతో పాటు చాలా మంది స్టూడెంట్స్ చూస్తూ ఉంటారు ఎక్కడ వీక్ ఉన్నారు, ఎంతమంది కాంపిటీషన్ ఉన్నది. మనం రీసెంట్గా 30th March 2025 రోజున ఒక గ్రాండ్ టెస్ట్ అయితే కండక్ట్ చేసాము. చాలా మంచి రెస్పాన్స్ ఉంది. చాలా మంది స్టూడెంట్స్ ఎగ్జామినేషన్ రాశారు. వాటికి సంబంధించి అనాలిసిస్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. థంబ్నెయిల్ చూసి వీడియో ఓపెన్ చేసి ఉంటారు. అండ్ ఒక లాస్ట్ 30 days టైంలోనే ఇప్పటివరకు ఎలాంటి సబ్జెక్ట్ని స్టార్ట్ చేయకపోయినా నీట్ని క్రాక్ చేయడం సాధ్యం అవుతుందా, అది ఫ్రీ సీట్ తెచ్చుకోవడం, లేదా బీ క్యాట్ లేదా సి క్యాట్, ఇది చెప్తాను. అండ్ ఈ లాస్ట్ 1 monthలో మీరు చేయకూడనివి, మీరు చేయాల్సినవి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది నేను సెకండ్ టైం ఇలాంటి వీడియో చేయడము, ఆల్రెడీ చేశాను. సో మళ్ళీ ఈ 1 monthలో మీకు ఎంతో కొంత మోటివేట్గా ఉంటుందనే ఉద్దేశంతో వీడియో అయితే చేస్తున్నాను. ఒకవేళ మీరు పేరెంట్ అయితే మీ స్టూడెంట్ యొక్క ప్రిపరేషన్ ఎలా ఉంది, అంటే మీ పిల్లల యొక్క ప్రిపరేషన్ ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు స్టూడెంట్ అయితే మీ ప్రిపరేషన్ ఏంటి, మాక్ టెస్ట్ ఏంటి, రీజన్ ఎక్కడ వరకు వచ్చింది, ఎక్కడ వీక్ ఉన్నారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఏదైతే గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేశామో దాని తర్వాత చాలా మంది స్టూడెంట్స్ టెన్షన్ పడిపోయి, సార్ మాకు ఏం వచ్చినట్టు అనిపించట్లేదు, 1 monthలో ఒకవేళ మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తే నీట్ని క్రాక్ చేయడం సాధ్యం అవుతుందా అని అడుగుతున్నారు. సో ఫస్ట్ పాయింట్, అసలు ఈ 30 రోజులలో ఇప్పుడే గనక నీట్ కోసం ట్రై చేస్తుంటే సాధ్యం అవుతుందా నీట్ని అంటే, ఫ్రీ సీట్ కొట్టడం సాధ్యం అవ్వకపోవచ్చు, కానీ కాంపిటీషన్లో ఉండడానికి అవకాశం ఉంది. నువ్వు ఇప్పటి నుంచి స్టార్ట్ చేసినా కూడా, ఇప్పటి వరకు ఏం స్టార్ట్ చేయకపోయినా ఇప్పటి నుంచి స్టార్ట్ చేసినా కూడా 1 monthలో కాంపిటీషన్లో ఉండడానికి అయితే అవకాశం అనేది ఉంటుంది. ఎట్లా సార్ నువ్వు ఎట్లా చెప్తున్నావు అంటే, ఎగ్జాక్ట్గా ఫ్రీ సీట్ అని చెప్పలేను. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్, మీ పేరెంట్స్ మేనేజ్మెంట్ కోటాలో బీ క్యాట్కి పెట్టేంత స్తోమత ఉందంటే బీ క్యాట్ వరకు తెచ్చుకోవడానికి, మార్క్స్ తెచ్చుకోవడానికి ట్రై చేయొచ్చు. ఇక సి క్యాట్ అయితే జస్ట్ క్వాలిఫై అయితే వస్తుంది కాబట్టి ఈ రేంజ్లో ట్రై చేయొచ్చు. ఫ్రీ సీటే కావాలి అనుకున్నట్లయితే ఓపెన్ ఓసీ క్యాండిడేట్స్, బీసీబీ, బీసీడీ క్యాండిడేట్స్ కాకుండా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కానీ, బీసీఏ క్యాండిడేట్స్ కానీ, బీసీసీ క్యాండిడేట్స్ కానీ హార్డ్ వర్క్తో పాటు స్మార్ట్ వర్క్ చేయగలిగితే సీట్ వస్తుంది. ఏంటి సార్ హార్డ్ వర్క్ ఏంటి, స్మార్ట్ వర్క్ ఏంటంటే, ప్రతి ఒక్కరు చదువుతాడు. 720 out of 720 మార్క్స్కి ప్రతి ఒక్కరు చదువుతాడు. కానీ మార్కులు రాకపోవడం ఏంటంటే, ఎగ్జామినేషన్ కరెక్ట్గా అటెంప్ట్ చేయలేకపోవడం, నెగిటివ్లోకి వెళ్ళిపోవడం. సో ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీఏ బీసీసీ బీసీఈ ఈ క్యాండిడేట్స్ ఏంటంటే, ప్రీవియస్ ఇయర్లో అసలు ఎంతవరకు కట్ ఆఫ్ వచ్చింది, ప్రీవియస్ 2 yearsలో ఎంతవరకు కట్ ఆఫ్ వచ్చింది, ఇప్పుడు ప్రజెంట్ 2025లో ఎంతవరకు కట్ ఆఫ్ వస్తుంది అనేది, ఎంతమంది ఎవరెవరు ఎలా చెప్తున్నారు, ఈ టార్గెట్ చూసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఫిజిక్స్లో మొత్తమే వీక్ అనుకో, ఫిజిక్స్ లాంటి సబ్జెక్ట్ నువ్వు మొత్తమే వీక్ అనుకో, నువ్వు చేయాల్సింది బయాలజీ 360 మార్క్స్, కెమిస్ట్రీ 180 మార్క్స్, టోటల్గా 540 మార్క్స్. ఓకేనా? ఈ 540 మార్క్స్కి సంబంధించి నువ్వు అట్లీస్ట్ రీచ్ అయ్యే విధంగా ఉండాలి. ఈ 540 మార్క్స్కి అంటే ఫిజిక్స్ లాంటి సబ్జెక్ట్ మొత్తమే టచ్ చేయకుండా అవసరం లేదు. అంటే ఈ 30 daysలో ఈ సబ్జెక్ట్ మొత్తమే టచ్ చేయకుండా ఈ బయాలజీ కెమిస్ట్రీ ఏదైతే ఉందో వీటిని ప్రాక్టీస్ చేసే అంత ఫాస్ట్నెస్ నీకుంటే నువ్వు నీట్ని క్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇంత ఫాస్ట్నెస్ ఉంటుందా స్టూడెంట్స్లో అంటే అంత ఉంటుందని చెప్పలేము. ఎందుకంటే ఒక్కొక్కడు చాలా జెమ్స్ ఉన్నారు, అంటే మొత్తం ఎన్సీఆర్టీని జల్లడ పట్టేసారు అనమాట. ఎక్కడ ఏ లైన్లో ఏముంటుంది అనే పాయింట్లో చదివేసి ఉన్నారు. సో వాళ్ళతో మనం కాంపిటీషన్లోకి వెళ్ళాలంటే 1 month అనేది సరిపోకపోవచ్చు. కానీ ఎట్లా సార్, నేను ఎట్లాగో కాంపిటీషన్లోకి వెళ్ళాలి, బీ క్యాట్లోనే సి క్యాట్లో నేను తెచ్చుకోవాలనుకుంటున్నాను, సో అదైనా పర్లేదు అంటే, ఫిజిక్స్ అయినా బయాలజీ అయినా కెమిస్ట్రీ అయినా హై వెయిటేజ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఈ హై వెయిటేజ్ టాపిక్స్ని ఖచ్చితంగా చదవాల్సిందే. ఓకేనా? ఈ 1 monthలో చదవాల్సిందే. అట్లీస్ట్ 25th వరకైనా, April 25th వరకైనా వీటిని కంప్లీట్ చేయాల్సిందే. లేదు సార్ నేను బయాలజీ మొత్తం ముట్టుకుంటాను, సార్ నేను ఫిజిక్స్ మొత్తం చేస్తాను, దాని తర్వాత కెమిస్ట్రీ మొత్తం చేస్తాను, నువ్వు చేసిన మిస్టేక్ అవుతుంది. ఓకేనా? ఒక డేని ప్లాన్ చేసేటప్పుడు ఆ డేని ఆర్గనైజ్డ్గా ప్లాన్ చేయాలి. అంటే నేను ఎప్పటి వరకు బయాలజీ చదవాలి, నేను ఎప్పటి వరకు ఫిజిక్స్ చదవాలి, నేను ఎప్పటి వరకు కెమిస్ట్రీ చదవాలి, ఈ చదివింది ఏదైతే ఉందో నైట్ పడుకునే లోపు మళ్ళీ ఒకసారి మెమరైజ్ చేసుకొని నెక్స్ట్ డేని కొత్తగా ఫ్రెష్గా స్టార్ట్ చేయాలి. ఇలా చేయగలిగితేనే ఇప్పుడున్న 30 daysలో నువ్వు సక్సెస్ అవుతావు. ఇది కొత్త వాళ్ళకి మాత్రమే చెప్తున్నా, పాత వాళ్ళకి కాదు. ఓకేనా? సో కాబట్టి ఒక డేని ప్లాన్ చేసేటప్పుడు 3 subjects ప్లాన్ చేస్తుంటే ఆ 3 subjectsకి టైం ఇచ్చేసి ప్లాన్ చేయి. అంతేగాని బయాలజీని ఒక 5 days చదివేసి కెమిస్ట్రీని ఒక 5 days చదువుతా, మళ్ళీ ఫిజిక్స్ని ఒక 5 days చదువుతా అంటే నీకు ఏంటంటే బయాలజీని రివిజన్ చేయడానికి టైం ఉండకపోవచ్చు, మళ్ళీ కెమిస్ట్రీని రివిజన్ చేయడానికి టైం ఉండకపోవచ్చు,
అదేవిధంగా ఫిజిక్స్ని రివిజన్ చేయడానికి టైం ఉండకపోవచ్చు. కాబట్టి ఈ హై వెయిటేజ్ టాపిక్స్ నువ్వు చదువుతున్నావు కాబట్టి నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ఒక డేని 3 సబ్జెక్టులకి ఈక్వల్గా ఇచ్చేసి, లేదు ఫిజిక్స్ని కొంచెం టార్గెట్ చేయను, బయాలజీ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తానంటే అలా కాన్సన్ట్రేట్ చేస్తే అట్లీస్ట్ బీ క్యాట్లోకో సి క్యాట్లోకో రావడానికి ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కానీ బీసీఏ ఎవరైతే కాంపిటీషన్ తక్కువ ఉన్న కేటగిరీ క్యాండిడేట్స్ చెప్తున్నానో స్మార్ట్గా వర్క్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఇక ఓసీ వాళ్ళు కానీ బీసీబీ కానీ బీసీడీ కానీ సో మీరు స్మార్ట్ వర్క్ చేసినా హార్డ్ వర్కే మిమ్మల్ని కాపాడుతుంది. హార్డ్ వర్క్ చేస్తేనే మీకు సీట్ రావడానికి అయితే ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఓకేనా? సో ఇది 30 డేస్కి సంబంధించిన ప్లాన్. ఇప్పుడు ఆల్రెడీ మాకు సిలబస్ అంతా కంప్లీట్ అయిపోయింది, మేము రివిజన్లోకి అడుగు పెట్టామనే వాళ్ళు కానీ, రివిజన్ అయిపోతుంది సో దాంతోపాటు మాక్ టెస్ట్ కూడా చేస్తామనుకునే వాళ్ళు కానీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ సోషల్ మీడియాకి దూరంగా ఉండండి రాబోయ్. ఓకేనా? సోషల్ మీడియాకి దూరంగా ఉండండి. ఒక్కొక్కడు ఒక ప్లాన్ చెప్తా ఉంటాడు. 720 వస్తాయి అంటాడు, 620 వస్తాయి అంటాడు, 350 360 అవుట్ ఆఫ్ 360 వస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే వీళ్ళని ఫాలో అవ్వడం మర్చిపోండి. నా వీడియోస్ అయినా పర్లేదు, నేను కూడా మళ్ళీ రెగ్యులర్ వీడియోస్ చేయను. సో ఫస్ట్ సోషల్ మీడియాని దూరంగా పెట్టండి. ఈ యూట్యూబ్లో వీడియోలు కానీ, ఇన్స్టాగ్రామ్లో వీడియోలు కానీ, లేకపోతే సక్సెస్ స్టోరీస్ అని కానీ, లేకపోతే ఈ ప్లాన్ ఫాలో కానీ వీటిని వినడం మానేసి ఫస్ట్. ఓకేనా? వీటిని మొత్తమే మానేసి మొబైల్ని పక్కన పెట్టేసి ట్రై చేయి. ఓకేనా? మొత్తానికి మొబైల్ని పక్కన పెట్టేసాయి. సో నెక్స్ట్ నువ్వు చేయాల్సింది ఏంటంటే నీ హెల్త్ని చూసుకో. ఫస్ట్ ఈ 30 డేస్ నీ హెల్త్ని చూసుకో. ఇప్పటి వరకు చాలా కష్టపడి కంప్లీట్ చేసి ఉంటావు సిలబస్ని, చాలా వరకు మాక్ టెస్ట్ చేసి ఉంటావు. సో చాలా మంచి స్కోర్ వచ్చి ఉంటుంది. ఇప్పుడు గనక ఓవర్గా టైంని ఇన్వెస్ట్మెంట్ చేసి అసలు నిద్రనే లేకుండా, ఫుడ్ సరిగా తీసుకోకుండా హెల్త్ని పాడు చేసుకున్నావు అంటే నువ్వు పడ్డ 11 మంత్స్ కష్టం అనుకుందాం, అట్లీస్ట్ 10 మంత్స్ కష్టం అనుకుందాం. సో నీళ్ళలో పోసినట్టు అవుతుంది. ఓకేనా? మార్కులు రాకుండా పోతాయి. ఫస్ట్ సోషల్ మీడియాకి దూరంగా ఉండు, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసరికి హెల్త్ని పర్ఫెక్ట్గా చూసుకో. ఓకేనా? ఇక నేను మీకు చెప్పాల్సింది ఏంటంటే అరే రివిజన్ ఇలా చెయ్యి, మాక్ టెస్ట్ని ఇలా ప్రిపేర్ అవ్వు, ఇలా చెయ్యి, ఇలా కాదు. నువ్వు లాస్ట్ 1 మంత్లోకి వచ్చినావు కాబట్టి ఆల్రెడీ నువ్వు ఒకవేళ చదివి ఉండి రివిజన్ చేస్తూ ఉంటే ఏదైనా సబ్జెక్ట్స్ ఏదైనా టాపిక్స్ని మిస్ చేసి ఉంటే కొత్త టాపిక్స్ న్యూ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అస్సలు ముట్టుకోకు. వాటి జోలికే వెళ్ళకి, ఇంకా అసలు అవి ఏంటో అని మర్చిపో. ఇప్పుడు చేయాల్సింది ఏంటంటే రివిజన్ అన్నమాట. ప్రాక్టీస్ అనేది ప్రాక్టీస్. ఏం చేసినా ప్రాక్టీసే. చదవాలి, రివిజన్ చేయాలి, మళ్ళీ రివిజన్ చేయాలి, ఎంత వీలైతే అంత రివిజన్ చేసుకుంటూనే వెళ్ళిపో. చదివాను సార్, నా సిలబస్ మొత్తం కంప్లీట్ అయిపోయింది అంటే ఎంత వీలైతే అంతలా నువ్వు రివిజన్ చేస్తూనే వెళ్ళిపో. ఎందుకు అంటే రివిజన్ మాత్రమే నేను ఎగ్జామ్లో కాపాడుతుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, నువ్వు ఏదైనా టాపిక్ని కానీ ఏదైనా చాప్టర్ని కానీ 100% నువ్వు ఫుల్ఫిల్ చేసి రివిజన్ చేసి ఒక 10 సార్లు రివిజన్ చేసావంటే కళ్ళు మూసుకో, ఆ పేజ్లో నీకేముంది అనేది ఈచ్ అండ్ ఎవ్రీ లైన్, వర్డ్, లెటర్తో సహా ప్రతిదీ నీకు కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది. ఏదైతే చాప్టర్ని నువ్వు సరిగా చదవో, ఒకసారి చదివి వదిలేస్తావో, రివిజన్ చేయకుండా వదిలేస్తావో, అప్పుడు కళ్ళు మూసుకో, ఆ పేజ్ మొత్తం బ్లర్గా ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది. ఇది ప్రతి ఒక్క స్టూడెంట్ ఎక్స్పీరియన్స్ చేస్తాడు. ఎందుకు ఈ బ్లరిష్ అనిపిస్తుంది అంటే నువ్వు పర్ఫెక్ట్గా చదవవు కాబట్టి, అంటే నీ మైండ్ అలా రీడ్ చేస్తుంది అనమాట. సో కాబట్టి రివిజనే చేయాలి. ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 30 వరకు రివిజన్ చేయాలి సార్ అంటే 30 వరకు రివిజనే చేయి. మరి రివిజన్ చేస్తూ ఏం చేయాలి సార్ అంటే రివిజన్ చేస్తూ మాక్ టెస్ట్ చేయాలి. ఓకేనా? మాక్ టెస్ట్లు చేయాలి. రివిజన్ చేస్తూ మాక్ టెస్ట్లు చేయాలి. మాక్ టెస్ట్లు అలా ఇలా చేయొద్దు. ప్రతి డే పెట్టుకొని చేయి, ప్రతిరోజు టైం పెట్టుకొని చేయి. లేదు సార్ నేను సబ్జెక్ట్ వైజ్ చేస్తా, సార్ నేను ఈరోజు ఫిజిక్స్ చేస్తా, రేపు కెమిస్ట్రీ చేస్తా, ఎల్లుండి బయాలజీ చేస్తా. మీకుంది ఏంటంటే డిసడ్వాంటేజ్ ఏంటంటే 2025లో బ్యాచ్ వాళ్ళకి డిసడ్వాంటేజ్ అంటే మీకు 3 అవర్స్ టైం మాత్రమే ఉంది. ఓకేనా? 3 గంటల టైం మాత్రమే ఉంది. 3 గంటల టైంలో 180 క్వశ్చన్లు చదివి బబ్లింగ్ చేయాల్సి వస్తుంది. అంటే అప్రాక్సిమేట్గా నీకు వచ్చే టైం ఏంటంటే 180 మినిట్స్లో, ఓకేనా, నీకు 180 మినిట్స్లో 165 to 170 మినిట్స్ మాత్రమే ఉంటాయి. 170 నిమిషాలలో 180 క్వశ్చన్స్ని నువ్వు చదవాలి. ఒకవేళ మ్యాథమెటిక్స్ అంటే ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ అయితే నువ్వు చెయ్యాలి. అలా చేసినప్పుడే నీకు వస్తుంది. కాబట్టి నువ్వు ఏం చేయాలంటే ఇప్పటి నుంచే మాక్ టెస్ట్లని ఏవైతే ఉన్నాయో వాటిని ప్రాక్టీస్ చేయాలి. ఒక 10 టెస్ట్ల, ఒక 20 టెస్ట్ల, ప్రతి టెస్ట్ని చేసుకుంటూనే ఉండాలి. ఇంకా చేసుకుంటూనే వెళ్ళిపోవాలి. అది కొత్తగా ప్రిపేర్ అయ్యేవాడు కానీ, రివిజన్ చేసేవాడు కానీ డైలీ ఒక మాక్ టెస్ట్ ఖచ్చితంగా చేయండి. సార్ డైలీ మాక్ టెస్ట్ దొరుకుతాయి సార్? దొరుకుతాయి. విజన్ అప్డేట్లో ఉన్నాయి. విజన్ అప్డేట్ నుంచి ఫ్రీగా మేము కండక్ట్ చేస్తూ ఉన్నాం. లేదంటే వేరే సోర్సెస్ ఉన్నాయి, ఎక్కడి నుంచి అయినా పర్చేజ్ చేసుకోండి. లేదా OMR బేస్డ్ అనుకోండి. కాకపోతే టైం లిమిట్ 2 to 5 PM పెట్టుకోండి. ఎవ్రీ డే 2 to 5 PM ఒక రూమ్లో కూర్చోండి, ఒక చైర్ వేసుకోండి.
సో కావాలంటే మీ మదర్నో ఫాదర్నో ఒక ఇన్విజిలేటర్ లాగా పక్క నుంచి చూడమని చెప్పండి, ఓకేనా. ఒక ఎగ్జామినేషన్ ఎక్స్పీరియన్స్ని ఫీల్ అవ్వండి, ఓకేనా. ఇలా ఫీల్ అవుతూ ఎగ్జామినేషన్ రాయండి. ఎగ్జామినేషన్ రాసిన తర్వాత మీకు మీరు అనలైజ్ చేసుకోండి. ఏ క్వశ్చన్ తప్పు రాశాను, ఏ టాపిక్ నుంచి తప్పు రాశాను, ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి నాకు. సో 180లో నేను ఏ టైంకి ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తున్నాను, ఇవన్నీ మీరు చూసుకోవచ్చు, ఓకేనా. ఇవన్నీ చూసుకోవాలి. ఎగ్జామినేషన్ అయిపోయిన వెంటనే అట్లీస్ట్ ఒక 1 అవర్ అన్న కేటాయించి నువ్వు ఏ క్వశ్చన్స్ రాంగ్ గా పెడుతున్నావో ఆ క్వశ్చన్స్ అన్నిటిని ఆన్సర్స్ విత్ ఎక్స్ప్లెనేషన్ చెక్ చేసుకో. నీ లైఫ్ లో ఆన్సర్ని మిస్ చేయవు. ఎప్పుడైతే నువ్వు ఒక మిస్టేక్ చేస్తావో ఆ మిస్టేక్ ని నువ్వు క్లారిఫై చేసుకుంటా ఉన్నప్పుడు, ఆ మిస్టేక్ ని నువ్వు చూసుకుంటున్నావు ఉన్నప్పుడు, ఆ క్వశ్చన్ ని నువ్వు చదువుతున్నప్పుడు, ఆ క్వశ్చన్ కి సంబంధించిన ఆన్సర్ కానీ ఎక్స్ప్లెనేషన్ కానీ లైఫ్ లో ఎప్పుడు మిస్ అవ్వవు, ఓకేనా. తప్పు చేస్తూనే నువ్వు సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది, ఓకే. సో ఈ పాయింట్ ని బేస్ చేసుకొని చూసుకో. సార్ మాకు అనాలిసిస్ కి టైం అవుతుంది, సో మేము అనాలిసిస్ చేసుకోలేకపోతున్నామంటే విజన్ అప్డేట్ నుంచే మీకు అనాలిసిస్ ఉంటుంది, ఓకేనా. మీకు కింద డిస్క్రిప్షన్ లో అప్లికేషన్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. కేవలం 99 రూపీస్కే మీకు టెస్ట్ సిరీస్ ఉంటుంది. సో దీంట్లో స్పెషాలిటీ ఏంటో చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక ఎగ్జామినేషన్ రాస్తే మీరు ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారని మేమే చెప్తాము, దాంట్లో ఎన్ని కరెక్ట్ అయ్యాయని మేమే చెప్తాము, దాంట్లో ఎన్ని ఇన్కరెక్ట్ అయ్యాయని చెప్తాము, నీ అక్యురసీ ఎంత ఉందని చెప్తాము, నీ పర్సంటైల్ ఏంటి అని చెప్తాము. నువ్వు బయాలజీలో ఒక 40 క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయడానికి నీకు ఎంత టైం వచ్చిందని చెప్తాము. లేదు నువ్వు కెమిస్ట్రీలో ఒక 30 క్వశ్చన్ నువ్వు చదివి అటెంప్ట్ చేయడానికి నీకు ఎన్ని మార్కులు వచ్చాయని చెప్తాము, ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయని చెప్తాము, నీ పర్సంటేజ్ ఏంటి, నీ స్కోర్ ఏంటి, ఇవన్నీ విజన్ అప్డేట్ నుంచి డేటా ఉంటుంది. ఒకవేళ మీరు పర్చేజ్ చేస్తే లింక్ ఉంటుంది, మనదే పర్చేజ్ చేయాలి, మార్కెటింగ్ కాదు, యూస్ఫుల్గా ఉండడం కోసం, ఓకేనా. సో మేబీ ఇంకా సోషల్ మీడియాలో వీడియోస్ చూడడం మానేయండి. ఒకవేళ ఏదన్నా అప్లికేషన్ తీసుకొని ప్రాక్టీస్ చేస్తుంటే ప్రాక్టీస్ చేసేసి అక్కడితో వదిలేసి, సార్ నేనేం చదవలేకపోతున్నాను, ఫస్ట్ టెన్షన్ మిస్ అయిపో, టెన్షన్ తీసేసాయి. ఆ టెన్షన్ పెట్టుకొని నేను చదవలేదు కాదు, చదువుతూ ఉండు, వచ్చేస్తుంది, ఓకేనా. ఇప్పటి వరకు చదివి ఉంటావు కదా, సో ఇప్పటి నుంచి మళ్ళీ చదువుకుంటూ వెళ్ళిపో, ఖచ్చితంగా నువ్వు క్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ నేను చదవలేదు అన్న డిప్రెషన్లోకి మాత్రం వెళ్ళకండి. అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.